ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ రావడంతో శ్రీ సత్యసాయి జిల్లా మడికిసిరలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఆర్టీటీ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, అదేవిధంగా పక్కా ఇల్లు, వ్యవసాయ రైతులు, రైతు కూలీలకు అనేక రంగాల్లో జిల్లా వ్యాప్తంగా కులాలు మతాలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి సంస్థ సజీవంగా ఉండాలి. ఇంకా పేద ప్రజలకు సేవ చేయాలి. ఈ అండగా మేము ఉంటామని చెప్పి నారా లోకేష్ స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడమే కాకుండా ఈ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి ఘనత యువనేత నారా లోకేష్ గారికి దక్కుతుంది. అయితే 22 నుంచి ఈ సమస్యని ఏ రోజు పట్టించుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేయడం చాలా హాస్యాస్పదం. 22 నుంచి ఉన్నటువంటి సమస్య ఏ రోజు కూడా పార్లమెంట్ లో కానీ, పత్రికా సమావేశంలో కానీ, ప్రధానమంత్రి దృష్టికి కానీ, హోంమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లకుండా, ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఈ రోజు క్రెడిట్ మానే చెప్పుకోవడం ఇది చాలా దుర్మార్గం. దీనికి ఈ క్రెడిట్ కి అసలైన అర్హుడు నారా లోకేష్